మీ క్రెడిట్ కార్డులో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వితౌట్ ఛార్జెస్ చేయాలనుకోండి ఇప్పుడు చెప్పే వర్కింగ్ మెథడ్ అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు కాకపోయినా ఏదో టైంలో అవసరం అవుతుంది కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ చూడండి. ఇప్పుడు క్రెడిట్ కార్డులో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు యూజ్ అయ్యే యాప్ వచ్చి హౌసింగ్ యాప్. ఇది ఎవరైనా ప్రీవియస్గా ట్రై చేస్తుంటే ఇప్పటికే వర్క్ అవుతుంది. మీరు ఛార్జెస్ లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా డిస్క్రిప్షన్ ఆఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో మీకు హౌసింగ్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో థర్డ్ ఆప్షన్ పే ఆన్ క్రెడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ సంబంధించిన కేటగిరీస్ వస్తాయి. దాంట్లో ఎడ్యుకేషన్ ఫీజు అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. ఆ తర్వాత మీకు అమౌంట్ అడుగుతారు. మీ క్రెడిట్ కార్డ్ నుండి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీరు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ యూపీఐ ఐడి కానీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, ఈజీగా కంప్లీట్ అవుతుంది. తర్వాత పేజ్లో మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. సో ప్రీవియస్గా ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ యాప్ని అప్పుడు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ కాకుండా కొత్త మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మళ్ళీ మీరు ఈ మెథడ్ అయితే ట్రై చేయొచ్చు. సో అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో ముందుగా నేమ్ అడుగుతారు, ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద ఒక ఆప్షన్ ఉంటుంది హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్. అక్కడ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజు ఉంటుందో ఇలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది మీకు ఛార్జెస్ లేకుండానే చేసుకోవచ్చు. దానికోసం అక్కడ మీరు డీల్ 21 పక్కన చూడండి, స్క్రీన్ మీద డీల్ 21 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేసి పక్కన అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ డీల్ 21 ఎప్పుడైతే అప్లై చేస్తారో కింద కంగ్రాట్స్ అని చెప్పి మీకు కన్వీనియంట్ ఫీజు మీద 50% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ కింద ప్రొవైడ్ చేస్తారు ఈ యాప్లోకే. కాబట్టి డీల్ 21 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో మీరు కంటిన్యూ అవ్వండి. సో ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ డీల్ 21 వర్క్ అవుతుంది, పాత యూజర్స్కి అయితే వర్క్ అవ్వదు. సో కోడ్ ఎంటర్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత కింద టోటల్ పే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, నెంబర్ మాత్రమే ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. తర్వాత పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టాటస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ రిసీవ్డ్ బై హౌసింగ్ అని ఉంటుంది, కింద ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అని చెప్పి టైం అయితే మెన్షన్ చేశారు. ఆ టైంలోగా మీకు క్రెడిట్ కార్డులో ఉన్న మనీ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఫ్రైడే రోజున బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, సాటర్డే సండే బ్యాంక్ హాలిడే ఉంటే మీకు మండే రోజున బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మీకు ఏమైనా పబ్లిక్ హాలిడేస్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా అప్పుడు కూడా బ్యాంక్ సెలవు ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం లేట్ అవుతుంది. సో కాబట్టి కంగారు అయితే పడకండి. అండ్ కింద మీకు క్యాష్ బ్యాక్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీకు 50% కన్వీనియంట్ ఫీజు ఉందో అక్కడ ఆల్రెడీ డిస్కౌంట్ వచ్చింది కదా, రిమైనింగ్ 50% అక్కడ మీకు క్యాష్ బ్యాక్ కింద ఉంటుంది, దాన్ని అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ అయితే ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవసరం ఉన్నప్పుడు ఇదైతే ట్రై చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్ వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.